రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలోని ఈరోజు తటన్నారం వార్డు ఆఫీసులో పెద్ద అంబర్పేట్ మున్సిపల్ చైర్మన్ చెవుల స్వప్న చిరంజీవి పైన అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీనికి ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం అవిశ్వాస తీర్మానంలో పెట్టిన తీర్మానాన్ని 17 మంది కౌన్సిలర్లతో అవిశ్వాస తీర్మానం నెగ్గడం జరిగింది. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టిన కౌన్సిలర్లు 1/3 17 మంది కౌన్సిలర్లతో అవిశ్వాస తీర్మానం బలపరచడం, కాపీని సీట్ కవర్ లో కలెక్టర్ అందజేయడం జరుగుతుంది. కలెక్టర్ ఆ సీట్ కాపీని ఎన్నికల కమిషన్ కు పంపిన అనంతరం ఎన్నికల కమిషన్ అందజేయడం ద్వారా ఏదో ఒక రోజు డేట్ అనౌన్స్ జరుగుతుంది. తర్వాత ఓటింగ్ పెట్టడం జరుగుతుంది. పదిహేడు మంది 2/3 మెజార్టీతో అవిశ్వాసం పెట్టిన అవిశ్వాసాన్ని ఇవాళ నెగ్గడం జరిగింది. సో ఆర్డీఓ గారు వచ్చి స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేశారు. 17 మందికి 17 మంది మొత్తం అందరము మేము పెట్టిన అవిశ్వాసానికి అంటే ఓటింగ్ వేయడం జరిగింది. సో ఇవాళకి చైర్మన్ మీద పెట్టిన అవిశ్వాసం నెగ్గడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ జిల్లా కలెక్టర్ గారికి వీళ్ళు అంటే గవర్నమెంట్కి పంపిస్తారు, జిల్లా కలెక్టర్ గారు పంపిస్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి డేట్ రావాలనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఆ ప్రాసెస్ కూడా కొద్దిగా తొందరగా కంప్లీట్ చేసి మున్సిపల్లో ఎక్కడ డెవలప్మెంట్కి కానీ ప్రజలకు సమస్యల మీద కానీ ఇబ్బంది కాకుండా కొద్దిగా త్వరగా చేయాలని గవర్నమెంట్ని ఎలక్షన్ కమిషన్ని మా పెద్దంబర్పేట మున్సిపల్ కౌన్సిలర్స్ తరఫున విన్నవించుకోవడం జరుగుతుంది. దీనికి సహకరించిన పెద్దంబర్పేట మున్సిపాలిటీకి సంబంధించిన అందరి కౌన్సిలర్లకు మరి ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వార్డ్ ఆఫీస్లో నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశానికి టోటల్ మెంబర్స్ ఎక్స్ అఫీషియో తోటి కలిపి 25 మంది సభ్యులు ఉండగా 2/3 కోరం అవసరం ఏదైతే ఉన్నదో ఆ 2/3 కోరం అనగా 17 మంది సభ్యులు హాజరైనారు. తదుపరి మినిట్స్ టేకప్ చేయడం జరిగింది. అట్టి ప్రత్యేక సమావేశంలో 17 మంది చైర్పర్సన్ పై పెట్టిన అవిశ్వాసాన్ని బలపరుస్తూ చేతులెత్తి బలపరిచినారు. కాబట్టి అట్టి అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గిందని ప్రకటిస్తూ మినిట్స్ కండక్ట్ చేసి శ్రీధర్ జిల్లా కలెక్టర్ గారికి తదుపరి చర్యలకై పంపించడం జరుగుతుంది.